యాజ్ ఎ న్యాచురోపతి వైపు నుంచి అసలు మీరు ఏం చెప్తారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ జనరేషన్ మొత్తం కూడా? యాక్చువల్గా చెప్పాలంటే న్యాచురోపతి మీన్స్ ఏంటిదంటే మన బాడీని ఎటువంటి ఆపరేట్ చేయకుండా ఇంగ్లీష్ మెడిసిన్ తక్కువ వాడుతూ న్యాచురల్గా క్యూర్ చేయడం. ఓకే, అంటే మన ఆహారాన్ని జాగ్రత్తలు మనం పాటిస్తే ఇంగ్లీష్ మెడిసిన్ వాడే అవసరం ఉండదు. ఉండదు కదా, ఖచ్చితంగా ఉండదు. అసలు మనం ఉండదు. ముందు నుంచి జాగ్రత్తగా ఉంటే అసలు ఏ రోగాలు రావు. రైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వారానికి మనం ఎక్కువ ఆహారం తీసుకుంటున్నాం అనేది క్వశ్చన్. ఇక్కడ మనం ప్రాపర్గా కేర్ తీసుకోవాలి. నాన్ వెజ్ తిన్నా కూడా మార్నింగ్ తినండి, ఓకే, నైట్ మాత్రం తినకండి. ఆహారాన్ని 100%లోని 50% మార్నింగ్ తినేయండి, ఆఫ్టర్నూన్కు 30%, నైట్ రేర్గా ఫైబర్ ఐటమ్ తీసుకోవాలి. ఫైబర్ ఐటమ్స్, ఫైబర్ మీన్స్ జాడు కొట్టడం, మన బాడీని క్లీన్ చేయడం. ఏ ఆహార పదార్థాలు వస్తాయి ఫైబర్ కిందకి ఎక్కువగా? ఫైబర్ గ్రీన్ వెజిటేబుల్స్ సార్. ఓకే, గ్రీన్ వెజిటేబుల్, ఫ్రూట్స్ కావచ్చు, గ్రీన్ వెజిటేబుల్స్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా. అంటే మనకు కొందరికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు పుంటికూర, పాలకూర తినకూడదు, మిగతా ఏమైనా కూడా తినేయాలి. ఇంకోటి ముఖ్యంగా మనము అరటిపండు తీసుకుంటాం. అరటిపండులో ప్రోటీన్ ఉంటుంది, బట్ ప్రోటీన్ డైజెషన్ కాదు, తీసుకోకూడదు, నైట్ తినకూడదు. ఎప్పుడైతే మనకు ప్రతి ఆహారం తినేదే, బట్ డైజెషన్ అయినప్పుడు ఉపయోగం, లేకపోతే చూసుకోవాలి సార్ అది. అందుకనే మనం ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రాత్రి వేళలోని లైట్ ఫుడ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. జ్యూస్ తీసుకోవాలి, టేస్ట్గా ఉందని మనం స్వీట్లు తినకూడదు. ముఖ్యంగా షుగర్, స్వీట్ సంబంధించిన అంటే డైరీ ఫుడ్, పాలతో తయారీ, ఇవన్నీ తీసుకోకూడదు. జంక్ ఫుడ్ అండ్ మైదా, ఇవన్నిటికీ దూరంగా ఉంటేనే బెస్ట్. ఇవన్నీ కట్ చేయాలి. బికాజ్ మన మెటబాలిజం ఇంక్రీజ్ కాదనమాట. మెటబాలిజం ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే మన ఆహారం అనేది డైజెషన్ అవుతుంది ఇక్కడ. సో లీవర్ అండ్ మెటబాలిజం అండ్ ఫ్యాట్లో కన్వర్ట్ కాకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా అంటే మన విజువల్స్ లో ప్రతిసారి నాకు కూల్ డ్రింక్స్ కనిపిస్తున్నాయి. కూల్ డ్రింక్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సార్, కూల్ డ్రింక్స్ అనేది ఎప్పుడు కూడా తాగకూడదు. దాంట్లో కెమికల్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. షుగర్ ఎంత హానికరం అండి, కెమికల్ కూడా అంతే హానికరమే. ఫస్ట్ ఎఫెక్ట్ అది లివరే. ఓకే, అంటే చాలా మందికి నేను మీ టీవీ ద్వారా చెప్తున్నంటే, దయచేసి మీరు కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ కూడా ఈ రెండు పూర్తిగా అవాయిడ్ చేయండి మీరు. ఓకే, ఈ అవాయిడ్ చేసినప్పుడు మాత్రమే దానివల్ల మనకు ఎటువంటి యూస్ లేదు. ఒకవేళ కొందరు తాగుతారు, వాళ్ళ బాడీ స్ట్రాంగ్ ఉంటుందండి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో రాయి కొట్టి ఆ వ్యవసాయం చేసే వాళ్ళకి ఏం కాదు, డోంట్ కేర్. బట్ మనం రైట్ నౌ మన బాడీ చాలా సెన్సిటివ్. నీ కూల్ డ్రింక్స్ తాగానే ఎఫెక్ట్ అవుతుంది.